ఎంత గొప్ప గొప్పవి. వాళ్ళు పాడిన పాటలకి పరమేశ్వరుడు కిందకి దిగొచ్చాడు. జయదేవుడు అష్టపదులు అని 8 అంగములుగా ఉండేటట్టుగా ఆయన కీర్తనలు చేశాడు. అష్టపది అంటారు దాన్ని. ఆయన అష్టపది పాడుతుంటే ఆయన భార్య పద్మావతి, ఆమె కారణజన్మురాలు. జయదేవుడు కూడా కారణజన్ముడు. ఒరిస్సా రాష్ట్రంలో కిందుబిల్వా అనబడేటటువంటి ప్రదేశంలో భోజదేవుడు రమాదేవి అనేటటువంటి దంపతుల కడుపున పుట్టాడు. మహానుభావుడు, అపారమైనటువంటి కృష్ణ భక్తుడు. ఆయన పాట పాడుతుంటే పద్మావతీదేవి ఎదురుగుండా నర్తన చేసేది భార్య. ఎంత జాగ్రత్త పడేవాడంటేట కృష్ణుడు, ఆయన పాడుతున్నటువంటి అష్టపదికి నర్తన చేస్తున్నటువంటి పద్మావతీదేవి యొక్క పాదం ఎక్కడైనా భ్రంశంగా అటూ ఇటూ కాకుండా లయ తప్పి పడుతుందేమో అని శ్రీకృష్ణ భగవానుడు అక్కడే కూర్చుని ఆవిడ పాదంలో నర్తనలో ఎక్కడ తప్పు రాకుండా చూసుకుంటుండేవట. చాలా మంది పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్న బిరుదు జయదేవుడికి ఉందనుకుంటారు. కాదు, అది కృష్ణ భగవానుడిది. పద్మావతి చరణచారణ చక్రవర్తి. పద్మావతీదేవి యొక్క పాదములు కదులుతుంటే జయదేవుడు అష్టపది పాడుతుంటే పాదములు ఎక్కడ పొరపాటుగా పడకుండా ఖచ్చితంగా పడేటట్టుగా కృష్ణ భగవానుడి దగ్గర కూర్చుని చూసుకుంటూ ఉండేవట ఆవిడ పాదాల వంక. అందరూ ఆయన పాదాలు కాదు, ఆయన పాదాలలో 2 పాదాలలో ఒక పాదానికి ఉన్న 5 వేళ్లలో ఏదో ఒక వేలికున్నటువంటి గోటి యొక్క చివరి భాగం నుంచి వచ్చేటటువంటి కాంతి కనబడితే చాలని సంసారాలు విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకెళ్లి యోగులు తపస్సు చేస్తున్నారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చెక్కక ఉందురు బట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమజిది కంసుని పోలు సఖుండు కల్గుని అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఎంత ఉపకారం చేశాడ్రా, శత్రుభావనతో అయితే మాత్రం నన్ను పంపించాడు కృష్ణుడి దగ్గరికి. మహా విద్వాంసులు కూడా, తపస్సులు కూడా ఆయన పాదములకు ఉండేటటువంటి గోటి కాంతి చూడలేరే. అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి స్వాగతం పలికి రథం ఎక్కించి రథానికి చోదనం చేసి నేను తీసుకొస్తున్నానే మధురానగరానికి, నా కన్న భాగ్యవంతుడున్నాడా? కంసుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యగలనా అంటాడు అక్రూరుడు. అలా అందరూ ఆయన పాదముల వంక చూడాలనుకుంటే కృష్ణ భగవానుడు జయదేవుని యొక్క భార్య పాదముల వంక చూసి ఆవిడ నర్తనలో పొరపాటు రాకుండా చూసుకునేవట. అందుకని పద్మావతి చరణచారణ చక్రవర్తి అని బిరుదు వహించాడు. ఒకప్పుడు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు పిలిస్తే ఎక్కడి నుంచి రావాలి? శ్రీ మహావిష్ణువు. అక్కడ వరకు ఆంధ్రీకరించారు స్వేచ్ఛానువాదం, ఇక తెలియలేదు. చాలాసేపు ఆలోచించారు, అసలు ఆయన ఘంటం ఆగదు. కాయలు కాసిపోయినవిలే అరచేతులు వ్రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిడి పట్టి సెజ్జమున్ చేయుట చేతనో కవి కృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాజని కింతలేసికలు అర్పక చూసిరిలే దివౌకసుల్ అంటారు కరుణశ్రీ గారు. అసలు దేవతలు రెప్పేయడం ఎందుకు పోయిందంటేట, పోతన గారు ఆ చేతులు కాయలు కాసిపోయి ఘంటం పట్టుకుని ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో నాగలి పట్టి సైజ్యం చేశా, ఘంటం పట్టి భాగవతాన్ని ఆంధ్రీకరించా. అసలు పోతన గారి చేతికి కాయలు ఎందుకు కాశాయని పరీక్షగా చూడటంలో దేవతలు కరుదెప్ప వేయడం మరిచిపోయారన్నారు కరుణశ్రీ గారు. అటువంటి పోతన గారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఎక్కడి నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు అంటే మరిచిపోయారు, ఆంధ్రీకరించలేకపోయారు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని కూతుర్ని పిలిచి ఘంటం పెట్టి పుస్తకం మూసేసి ఏటికి స్నానానికి వెళ్ళారు. ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. అదేం నాన్న సంధ్యావందనం చేసుకొస్తా అన్నావు కదా అంది కూతురు. లేదమ్మా, ఎక్కడి నుంచి వస్తాడో విష్ణు భగవానుడు ద్యోతకమైంది అని గబగబ పద్యాలు రాసేశారు. వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు కూతుర్ని పిలిచి. అదేమి నాన్న, ఇందాక నువ్వేగా మనసుకి తట్టిందని వెనక్కి వచ్చావు సంధ్యావందనం చేయకుండా. అమ్మా నేను కాదమ్మా, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిద వేరుండుగాథ పలుకగనేలా రామచంద్రమూర్తి పూరించాడమ్మా ఈ పద్యాలు. ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు విష్ణువు? ఎందుకని ఏనుగు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. ఎలా వస్తాడని ఆలోచిస్తుంటే
అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల చౌధంబుదాపలమందార వనాంతరమృతతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదయగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాడించి సౌరంభి సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేతోజి సంధింపడే పరివారంబును జీనడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరథం ఇల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంటన అవరోధ వ్రాతముం దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజినీకంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కల్గువారాబాల గోపాలమున్ అని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు పోతనగారి భక్తికి రామచంద్రమూర్తి ఆంధ్రీకరించినట్టు జయదేవుడు అష్టపది రాస్తున్నాడు. అష్టపది పాడుతుండగా అందులో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు రాధతో కలిసి మంచి కేళి సలుపుతున్నాడు, ఆట ఆడుకుంటున్నాడు. ఆ రాసలీలలో అన్నాడు, రాధా రాధా స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని వ్రాశాడు ఆయన. ఆ అష్టపది రాసినప్పుడు, ఓ రాధా, నీ మీద ఉండేటటువంటి విశేషమైనటువంటి అనురాగము చేత మన్మథ సంబంధమైన బాణములు నా మీద పడి మదనతాపం అనేటటువంటి విషం నా తలకెక్కిపోయింది. ఆ వేడి తగ్గట్లేదు. ఒక్కసారి పల్లవమైనటువంటి చల్లని నీ పాదాన్ని ఎత్తి నా తల మీద పెడుదు అన్నాడు కృష్ణుడు. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని ప్రియే చారుశీలే అంటూ ఆయన ఒక అష్టపది రాశాడు. అక్కడ వరకు రాశాడు. రాసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఎక్కడ కృష్ణ భగవానుడు, ఎంతటి మహానుభావుడు, ఎంత రాధ మీద ప్రేమ ఉంటే మాత్రం రాధా నీ మీద నాకున్నటువంటి మోహం చేత ఆ మదనతాపం కలిగి నా తలకి విషమెక్కిపోయినంత వేడెక్కిపోయింది, ఏది నీ పాదం నా తల మీద పెట్టంటాడా అనడు. నేను ఇలా వ్రాయకూడదు, ఇంకొకలా వ్రాస్తానని ఘంటం అక్కడ పెట్టి పుస్తకం మూసేసి పద్మావతి నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానని అభ్యంజనానికి బయలుదేరాడు. అభ్యంజనం అంటే ఒంటి నిండా నూనె రాసుకుని పెడతారు. నూనె రాసుకుని స్నానానికి బయలుదేరాడు. ఇలా గుమ్మం దిగాడు. పోతన గారు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి అదేం మళ్ళీ వచ్చారంది పద్మావతీదేవి అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, అష్టపది పూర్తి చెయ్యాలని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి ఇలా తిప్పాడు. దాని మీద నూనె బొట్లు పడున్నాయి ఆ వ్రాసిన దాని మీద. పద్మావతి, ఇది ఎవరు రాశారు? కొట్టేశానే, ఈ చరణం వద్దని అన్నాడు. ఏమో మీరేగా వచ్చి పూర్తి చేశారు, ఇది ఉంటేనే బాగుంటుందన్నారు పైగా అని ఆ కొట్టేసిందేదో అని మళ్ళీ రాశారే కింద అంది. ఆయన వెంటనే లేచన్నాడు, పద్మావతి నువ్వు అదృష్టవంతురాలివి, నేను రాలేదు. నేను నూనె వ్రాసుకుని వెళ్ళినట్టే కృష్ణ భగవానుడు ఒంటికి నూనె వ్రాసుకుని నాలా వచ్చి కూర్చుని వ్రాశాడు. ఆయన తలకి పట్టుకున్న నూనె బొట్టు పుస్తకం మీద పడింది. నేను కొట్టేసిన దాన్ని మళ్ళీ రాసి ఇలాగే ఉంచు, అప్పుడే ఈ అష్టపదికి అందమని రాశాడు. కాబట్టి నేను పొందలేదు కృష్ణ దర్శనం, నువ్వు పొందావు అన్నాడు. అందుకే ఆ అష్టపదికి దర్శన అష్టపది అని పేరు. ఇప్పటికీ పెద్దలైనటువంటి వారు తప్పకుండా అష్టపదిని ఇంట్లో వింటూ ఉంటారు. ఎందుకని అంటే అది వినపడితే కృష్ణ భగవానుడు ప్రసన్నుడవుతాడు అని. ఒకప్పుడు ఆ జయదేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రభువు జయదేవుడి మీద చాలా క్రోధం పెంచుకున్నాడు. ఎందుచేత అంటే జయదేవుడు గీత గోవిందము అన్న పేరుతో రాశాడు గ్రంథాన్ని. ఆయన అభినవ గీత గోవిందము అని ఇంకో పుస్తకం రాశాడు. కానీ తన పుస్తకంలో ఉన్నటువంటి పాటల కన్నా జయదేవుడు రాసిన అష్టపదులు ప్రజలు ఎక్కువగా పాడుకుంటున్నారన్న క్రోధం పెంచుకున్నాడు. కానీ వేరొక ప్రభువుకి మాత్రం జయదేవుడంటే మహాప్రీతి. కానీ ఆ రాజ భార్యకి జయదేవుడన్నా జయదేవుడి భార్య మహాపతివ్రత పద్మావతీదేవి అని నా భర్త గౌరవిస్తున్నాడని ఆ రాణి క్రోధం పెంచుకుంది పద్మావతీదేవి మీద. ఎప్పుడు ఆవిడ పతివ్రత అని పొగుడుతాడు మా ఆయనని. చూద్దాం, పరీక్ష పెడదామని ఒక రోజున జయదేవుడు రాజుగారితో కలిసి వేటకెళ్ళాడు. ఈవిడ పద్మావతి ఇంట్లో ఉంది. మహారాణి కబురు చేసింది, అమ్మ ఏదో పని మీద ఆ రాణితో మాట్లాడటానికి పోనీ అంతఃపురానికి వచ్చింది.
మాట్లాడుతూ గభాలను బయటికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఎంత దుర్వార్త వచ్చిందమ్మా, రాజుగారితో వేటకెళ్లిన జయదేవుణ్ణి క్రూర మృగం చంపేసింది అని. ఆ మాటలు వింటూనే పద్మావతీదేవి నేల మీద పడి శరీరం వదిలేసింది. ఆవిడికి భర్త అంటే అంత ప్రీతి. ఆవిడ శరీరం వదిలేసింది. రాణి హడిలిపోయింది. తను అబద్ధం చెప్పడం వల్లే పద్మావతి చనిపోయిందన్న విషయం రాజుకి తెలిసినా జయదేవుడికి తెలిసినా చంపేస్తారు. వెనక్కి వచ్చారు ఇద్దరు. రాజు అడిగాడు, ఎందుకు చనిపోయింది పద్మావతి? దాచనం కుదరక ఏది జరిగితే జరుగుతుందని నేను ఇలా తప్పు చేశానని చెప్పింది రాణి. రాజు ఆగ్రహించబోయాడు. జయదేవుడు అన్నాడు, బెంగ పెట్టుకోకండి మహారాజా, ఆ కృష్ణ భగవానుడే కాళీయుడి మీద మర్దనం చేసి విషం పోగొట్టినవాడు, నా భార్యని బ్రతికించడా అని అక్కడ కూర్చుని మళ్ళీ ఇదే అష్టపది పాడాడు. ప్రియే చారుశీలే అన్న అష్టపది ఏది కృష్ణ పరమాత్మ పూరించాడో దాన్నే పాడాడు. పాడి పూర్తి చేశాడు. పద్మావతీదేవి మళ్ళీ లేచింది. అందుకే ఆ అష్టపదికి 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి సంజీవని అష్టపది అని పిలుస్తారు, రెండవది దర్శన అష్టపది అంటారు. ఎందుకంటే అందులో కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పద్మావతీదేవి పొందింది. ఆ అష్టపదికి చనిపోయిన పద్మావతి మళ్ళీ బతికింది. అంత గొప్ప అష్టపది. ఒకనొకప్పుడు పురుషోత్తమ దేవి అనబడేటటువంటి రాజు జయదేవుడి మీద కక్ష పెంచుకొని జయదేవుడు వ్రాసినటువంటి కీర్తనలు ఆ అష్టపదులు గొప్పవా, తాను వ్రాసిన గీతాలు గొప్పవా అని రెండింటినీ కలిపి తీసుకెళ్లి మనకి ఇప్పటికీ ఆ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క రాజద్వారం దగ్గర గడప మీద పెట్టి తలుపులు వేసేశారు. తెల్లవారేటప్పటికీ జయదేవుడు రచించినటువంటి కీర్తనలు మహానుభావుడు ఆ పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి చేతిలో పట్టుకుని ఉన్నారు. అప్పుడు జయదేవుని యొక్క కీర్తనలు ఎంత గొప్పవో లోకానికి అర్థమైంది, ఆయన అష్టపదులు. కాబట్టి ఈ దేశంలో సంగీతం అనేటటువంటిది ఎంత స్థాయికి వెళ్ళినటువంటిది అంటే కేవలము రంజకత్వము దాని యొక్క లక్ష్యము కాదు. రంజకత్వము తప్పని నేను నిర్ధారించట్లేదు, కానీ దాని చరమ ప్రయోజనం మాత్రం నాదోపాసన ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోవడమే. అందుకే అసలు మీరు ఒకటి ఆలోచించండి, భగవంతుని యొక్క స్వరూపాల్ని కీర్తించి పరవశించిపోతారు. లలితా పరాభట్టారికా స్వరూపం అంతటిది కూడా సరస్వతీదేవి వీణ వాయిస్తే పొంగిపోతుంది. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం ఇస్తారు. చలిత శిరస సాధువచనే అంటారు. అందులో ఆవిడ పరమశివుడి మీద కీర్తనలు వీణ మీద వాయిస్తుంటే సరస్వతీదేవి మహాపతివ్రత కదు తల్లి, తన మీద కూడా పాడచ్చు. కానీ తన మీద పాడితే ఏమిటి పొగడతా అనుకుంటుందిట. వాళ్ళ ఆయన్ని పొగిడితే చెల్లిత శిరస ఇలా ఇలా అంటుందిట, ఎంతో సంతోషంగా. సాధువచనే శభాష్ అంటుంది తిరిగి. అలా ఆవిడ కదుపుతున్నప్పుడు ఇలా ఆవిడ తాటంకాలు ఊగుతాయిట. ఎర్రటి తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఆ వీణానాదం ఇలా వింటుంటే ఆవిడ యొక్క తాటంకములు ఊగుతుంటే అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తే 2 తాటంకములు 4 తాటంకములులా కనపడితే 4 చక్రాల రథం మీద మన్మధుడిక్కొస్తున్నట్టు ఉంటుంది ఆవిడ ముఖం. శంకరులు దీన్ని చూపిస్తూ సౌందర్యలహరిలో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. అలా వీణానాద నిమీలిత ధనయనే విప్రస్థచూళింబరే అని ఇప్పటికీ కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ తాంబూల చర్వణం చేస్తూ వీణానాదం వింటూ ఆ తల్లి ఇలా తల ఊపుతున్నట్టుగా భావించి నమస్కరిస్తారు పెద్దలు. అంత అమ్మవారు కూడా సంగీతానికి వశవర్తి. మీరు గమనించండి, భారతీయ సంప్రదాయంలో భగవన్మూర్తులందరికీ సంగీతంతో సంబంధం ఉంటుంది. దక్షిణామూర్తిగా పరమశివుడు చేతిలో వీణ పట్టుకుని ఉంటాడు. అసలు ఆ వీణ పట్టుకుని శారద కూర్చుందనుకోండి, శారద వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక మనం చూస్తే ఆవిడ ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. నిన్న దీని గురించి నేను గుంటూరులో కొద్దిసేపు మాట్లాడాను కూడా. నవరత్నమాలా స్తోత్రం అని కాళిదాస మహాకవి చేశాడు. ఆ చేసినప్పుడు ఒక మాట అంటాడు, సరిగమపదనీ రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాంతం
శాంతం మృదుల స్వాంతం అంటాడు సరస్వతీదేవిని పిలుస్తూ. అమ్మా జగన్మాత, నువ్వు చేతిలో వీణ పట్టుకుని హస్తాంతం చేతి చివరతో వేళ్ల యొక్క చివరి భాగాలతో వీణ వాయిస్తున్నప్పుడు మృదుల స్వాంతం శాంతం, నీ మనసు ఎంత సంతోషంతో ఉంటుందో. అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం చేస్తే, అందుకు చివరి 3 రాత్రులు శారదా నవరాత్రులుగా చేస్తాం, 3 రాత్రులు తిరరాత్రం సరస్వతీ వ్రతం చేస్తాం, సరస్వతిని ఆరాధన చేస్తాం. ఆవిడ అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని ఇస్తుంది, శాస్త్రము మీద విశ్వాసాన్ని ఇస్తుంది, గురువు గారి మాట మీద నమ్మకాన్ని ఇస్తుంది. దానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యామధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదుల భాష్యం. శ్రద్ధ అన్న మాట మీద శాస్త్రాన్ని, గురువుగారు చెప్పిన మాటని సత్యము అన్న భావనతో నమ్మి ఎవడు ఆచరిస్తాడో వాడికి లోకమునందు లభించనటువంటి విషయములు ఉండవు. సా శ్రద్ధా కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే. అటువంటి శ్రద్ధని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ వీణ పట్టుకుంటే అంతటి శాంతం మృదుల స్వాంతం. అమ్మవారు అంత అనుగ్రహ రూపిణిగా ఉంటుంది. దక్షిణామూర్తి వీణ పట్టుకుంటారు. ఇప్పటికీ శ్రీశైలం వెడితే క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు సాక్షి గణపతి దేవాలయం దాటి కుడి చేతి పక్కకి తిరుగుతుంటే ఎదురుగుండా పెద్ద దక్షిణామూర్తి వీణ పట్టుకుని ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. రాసలీలంతా వేణువే, మహానుభావుడు. ఆ వేణువు గురించి ఒక చమత్కారం, నేను నా చిన్నతనంలో ఏదో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా భాగవతానికి సంబంధించిన విషయాలు చదువుతుంటే ఓ పుస్తకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం చదివాను నేను. ఒక ఆయన ప్రశ్న వేశాడు, కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు చనిపోయినటువంటివి కూడా బ్రతికాయి కదా, అంత గొప్పగా వేణువు వాయిస్తాడు కదా, అమ్మవారు కృష్ణుడు ఇద్దరు ఒకటే రూపం, రాముడు లలిత ఒక రూపం, అందుకే రాజశ్యామల కృష్ణుడు ఒకటి, లలిత రాముడు ఒకటి. స్త్రీ రూపంలో ఉంటే లలిత, పుం రూపంలో ఉంటే రాముడు, స్త్రీ రూపంలో ఉంటే శ్యామల, పుం రూపంలో ఉంటే కృష్ణుడు, ఇద్దరు ఒకటే. ఆ కారణం చేత మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆ వేణు నాదానికి అన్నీ బ్రతికి. ఒక ఆయన అన్నాడు, మరి అన్నీ బతికితే చేతిలో పట్టుకున్నటువంటి వేణువు కూడా ఒక చనిపోయినటువంటి చెట్టు ఎండిపోతే ఎండిపోయినటువంటి కొమ్మకి కన్నాలు చేసి తెచ్చి కృష్ణుడి యొక్క చేతిలో పెడితేనే కదా వేణువు అయింది. మరి అప్పుడు ఆ వేణువు కూడా చికిత్సద్దా? మరి చచ్చిపోయిన చెట్లే బతికితే వేణువు ఎందుకు చికిత్సలేదని అడిగాడు. అడిగితే జవాబు చెప్తూ అన్నారు, చచ్చిపోయిన చెట్లే కృష్ణ పరమాత్మ వాయించినటువంటి వేణువు నుంచి వచ్చినటువంటి నాదాన్ని విని మళ్ళీ చిగర్చి సంతోషంతో బ్రతకడం ప్రారంభిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ తన మృదువైనటువంటి వేళ్ల చివరి భాగంతో పట్టుకుని తన కింది పిరివి మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని దానిలోకి ఊది ఆయన లావాజనం అందులోకి ఎడుతుంటే అందులోంచి నాదం వస్తే చిగరిస్తే మళ్ళీ పుట్టవలసి వస్తుందని ఇంక అలాగే ఉండిపోయింది వేణువు. అది నాదం యొక్క గొప్పతనం. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటి వాడు వేణువు వాయించాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లలితా పరాభట్టారిక ఎప్పుడు సంగీతం వింటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. అసలు గణపతి కూడా నృత్యం చేస్తారు. గణపతి కూడా సాయంకాలం వేళ పరమశివుడు తాండవం చేస్తుంటాడు, ప్రదోష తాండవం. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవళం జలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకారచండ తండవత్ తనోతున శివ శివం అని. ఆ తాండవం చేసేటప్పుడు విఘ్నేశ్వరుడు మధ్యలో వాయిస్తూ ఉంటాడు. అసలు సంగీతంతో సంబంధం లేని వాళ్ళెవరు? అందరూ. శ్రీ మహావిష్ణువు తాండవం జరుగుతుంటే పరమశివుడికి నర్తనంలో తాళం వేసి సహకరిస్తూ ఉంటారు. అందుకు కదూ శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ, మహానుభావ నువ్వు ఇన్ని రకాలుగా పరమశివుడికి తోడ్పడ్డావు కాబట్టే నీకు శరీరంలో అర్ధభాగం ఇచ్చాడయా అన్నారు. కాబట్టి అసలు సంగీతంతో సంబంధం లేనటువంటి భగవన్మూర్తులు ఏమున్నాయి మనకి? ఏం ఉండవు. భగవన్మూర్తులే సంగీతానికి అంతటి లోలత్వాన్ని పొందుతారు, అంత ప్రసన్నత్వాన్ని పొందుతారు. అమ్మవారైతే శారదా నవరాత్రులు వస్తున్నాయి. శారదా నవరాత్రుల్లో ప్రదోష వేళ పూజ చేసినప్పుడు అమ్మవారితో చెప్తారు, అమ్మ ఇవాళ తృతీయ దివసే ప్రదోష వేళ పూజాయాం తత్పూజాంగత్వేన గీతం అవధారయా ఓ పాట పాడతారు. అలాగే అమ్మవారి దగ్గరికి వెడితే
వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ బహుప్రసన్నురాలైపోతుంది సాయంకాలం పూట్ల. అందుకే వీణ వినపడితే పరమ సంతోషం. అలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని మహిషాసుర మర్దని అష్టకంలో చెప్పలా? వేణునాదం వింటే ఆవిడ అంత సంతోషిస్తుంది. కాబట్టి దేవతామూర్తులందరూ కూడా సంగీతమునకు వశపడిపోయినటువంటి వారే. రాజోపచారాల్లో గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి మనకి పూజలో అంతర్భాగాలయ్యాయి. అటువంటి సంగీతం మన భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ. ఎంత భక్తితో బ్రతికారో ఎంతమంది పేర్లని నేను చెప్పగలను. ఒక హరిప్రసాద్ చౌరాసియా, ఓ బిస్మిల్లా ఖాన్, మహానుభావులు ఎంతమంది ఎన్ని రకాల వాద్యాలతో తమ తమ గాత్రంతో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతటా కూడా ఎగరవేశారో. మహాతల్లి ప్రాతస్మరణీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాస్వామి వారు వ్రాసినటువంటి కీర్తనని ఐక్యరాజ్య సమితిలో ఆ పాట ఆవిడ పాడుతుంటే సభ్యులందరూ లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు ఆవిడ యొక్క సంగీతానికి. అంత గొప్ప సంగీతం పాడింది నా తల్లి. ఇప్పటికీ ఆవిడ పాట వినపడితే ఎవరైనా సరే అలా ఉండిపోవలసింది. ఇప్పటికీ ఆంధ్రదేశంలో మనందరం వాళ్ళు కనపడితే చాలు నమస్కరించవలసినటువంటి గొప్ప విద్వాంసులు. పాతతరం వాళ్ళు సంగీతాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు నీదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. వాళ్ళిద్దరినీ నిజంగా జాతి తెలుగు వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే గుండెల్లో పెట్టు కాపాడుకోవాలి. ఎందుచేత అంటే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని సమున్నతంగా ఎగరవేసినటువంటి వాళ్ళు. మొన్నటి వరకు ఉన్నటువంటి వారు మహానుభావుడు ఆ కర్నూలులో మెడికల్ కాలేజీలో ఆ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయిపోయారు ఆ పినాకపాణి గారు. గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వేరొకరు ఈ మధ్యనే వెళ్ళిపోయారు. మనకి పాతతరాల్లో మిగిలినటువంటి మహాపురుషులు నాదోపాసనకి నీదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఇంకా ఎందరో విద్వాంసులు గుప్తంగా ఉండొచ్చు. వాళ్ళ పేర్లు నేను చెప్పకపోవచ్చు తప్ప వాళ్ళకి అంత మాత్రం చేత కీర్తికి లోటు ఉందని నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి భారతీయ సాంస్కృతిక వైభవం అంటే అదిగో ఒక్కొక్క కళ చేత ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుణ్ణి పొంది ఈశ్వరుణ్ణి మనందరికీ కూడా అందించి ఈశ్వరుని యందు లయమయ్యారు. అలాగే మీరు నృత్యాన్ని తీసుకోండి. భారతీయ నృత్యం రాజోపచారాల్లోకి చేరింది. నృత్యము ఏదో అర్థం పర్థం లేకుండా పాదాలని కలపడం కాదు. ఆంగికం లాస్యం అని రెండు ఉంటాయి. ఆంగికం అంటే శరీరావయవములు కదలడం, లాస్యం అంటే ముఖములో భావములు ప్రకటనమవడం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు కేళీ విలాసంగా అంటే ఈ ప్రపంచమంతటా కూడా ఆంగికము తాండవము, లాస్యము, లాస్య తాండవ సమన్వయ రూపంగా ఉంటారు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తూ రెండు అంటే ఇలా అంటారు, అంతటా అంటే ఇలా అంటారు. అంటే అది తాండవం, ఆంగికం, శరీరంతో ఆ ముద్ర చెప్పడం. భావం ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు ముఖంలో ఒక్కొక్క భావన వస్తుంది, ఒక్కొక్క భావన ప్రకటనమవుతుంది. మీరు అంతే సంతోషంతో ఆ భావాన్ని ప్రకటనం చేస్తుంటారు. అలా ప్రకటనం చేస్తున్నప్పుడు అది లాస్యం. లాస్యం అమ్మవారి రూపం, లాస్య ప్రియా లయకరి అని లలితా సహస్రం. తాండవం శివస్వరూపం. ఇప్పుడు నేను తాండవం లాస్యం రెండు నాలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇదేమిటి? ఇదే కైలాసం. అలా అంతటా ఉన్నప్పుడు ఈ లోకం అంతా ఏమిటి? కైలాసం. కైలాసం ఎక్కడో ఉండదు, కైలాసం ఇక్కడే ఉంటుంది కళ్ళెదురుగుండా. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నృత్యము మన దేశంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఎందుచేత? రాజోపచారంగా తీసుకొస్తారు దాన్ని. మనసు అప్పటి వరకు నిగ్రహించి ఒక ఉపచారం పేరు చెప్తే జాగ్రత్తగా మనసు నిలబడాలి, నిలబడి చెయ్యాలి అక్కడ. అందుకని మనసు కొంచెం డస్సిపోతూ ఉంటుంది, దానికి తిరగడం అలవాటు. తిరగకుండా నిలబడాలి. ఏదో నేను యజ్ఞోపవీతం సమర్పయామి అన్నాను అనుకోండి, నోటితో అనడం కాదు, నేను యజ్ఞోపవీతం వేయడం నాకు కనపడాలి. నాకు కనపడాలంటే రామచంద్ర ప్రభు కూర్చున్నారనుకోండి, నేను ఆయనకి యజ్ఞోపవీతం వేస్తున్నాను. ఒక దశరథ మహారాజు గారిలా ఆయన ఎటువంటి వాడు? ఆజానుబాహు మరవింద దళాయ
రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి రామచంద్రమూర్తి నేను యజ్ఞోపవీతం వేస్తానంటే వెయ్యమని, ఆ యజ్ఞోపవీతం వెయ్యాలి అంటే ఇలా వెయ్యాలి, ఎడం భుజం నుంచి ఇటువైపుకి రావాలి అంటే ఆయన ఏం చేస్తాడు? వెయ్యండి అని ఈ ఉత్తరీయం ఉంటే ఉత్తరీయం మీద వేస్తే ఉత్తరీయం తీసినప్పుడు మరి యజ్ఞోపవీతం పడిపోదు. అందుకని యజ్ఞోపవీతాన్ని పక్కకి ఇలా ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసేయాలి. తీసేస్తే ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం కనపడుతుందా? కనపడదా? నాకు ఆ వక్షస్థలం కనపడుతుంది. అంత విశాలమైన రాముని వక్షస్థలాన్ని చూసి ఎంత మురిసిపోతాను. దగ్గరగా వెళ్ళి ఆయనకి ఇలా యజ్ఞోపవీతం వేస్తుంటే ఆయన ఇలా చెయ్యెత్తారనుకోండి, ఆజానుబాహుం, ఎంత పొంగిపోతాను. అది నా మనసుతో దర్శనం చేస్తే కదూ యజ్ఞోపవీతం వేసిన ఉపచారం. మనసుతో ఏమీ చూడకుండా యజ్ఞోపవీతార్థం క్షతాం సమర్పయామి తంతు. మనసు పూజ చేసేటప్పుడు ఆ ఉపచారం వంక చూసి నిలబడడంలో డస్సిపోతుంది. కాసేపు దానికి విశ్రాంతినివ్వాలి. బ్రేక్ ఇప్పటిది కాదు, మన వాళ్ళు ఎప్పుడో నేర్పినటువంటిది. మధ్యలో కాసేపు బ్రేక్, విరామం అంటుంటారు చూసారా? ఈ బ్రేక్ అర్థం లేనివి చూపించలేదు. పూజ కొనసాగుతూ మనసుకి కొద్దిగా విరామం ఇస్తూ భగవంతుణ్ణి మాత్రం వదలకుండా కాసేపు రంజకత్వాన్ని పొందడానికి అవకాశం ఇచ్చారు. అందుకే నృత్యం దర్శయామి అంటారు. అప్పుడు ఆయన ఏం చేయడు, పూజ చేస్తున్న ఆయన చేయించే బ్రహ్మగారు ఏం చేయడు, ఇద్దరు కూర్చుంటారు. నృత్యం చేయడానికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది? కస్తూరీ తిలకం అంటే ఇలా చూపిస్తుంది. లలాట పల్లకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం, కంఠే చ ముక్తావళి, గోపస్త్రీ పరివేష్టితో విజయతే, గోపాల చూడామణి నెమలిగా చూపిస్తుంది. ఇప్పుడు ఆ నృత్యం చేస్తున్న ఆవిడ కనపడుతుందా? కృష్ణుడు కనపడతాడా మీకు? కృష్ణుడు కనపడతాడు. ఆవిడలో కృష్ణుణ్ణి చూస్తారు. అంటే మనసు సంతోషాన్ని పొందుతుంటుంది, కానీ భగవద్ దర్శనాన్ని మాత్రం వదిలిపెట్టదు. అందుకు నృత్యం. అందుకని రాజోపచారంలోకి తీసుకున్నారు. నృత్యం చేసేవాళ్ళు ధ్యానంలో కదిలిపోతే ధ్యానం పోతుంది. నృత్యం చేస్తూ ఉంటారు కానీ అందులోకి ఒదిగిపోతారు. ఒదిగిపోయి తానదైపోతారు. అలా అవకపోతే సభ రంజకత్వాన్ని పొందదు, ఆ సంతోషాన్ని పొందదు. కారణజన్మురాలు నటరాజానుగ్రహం పొందినటువంటి వ్యక్తి, ఆంధ్రదేశం అటువంటి తల్లి పుట్టినందుకు సంతోషపడిపోవలసినటువంటి తల్లి శోభానాయుడు గారు. ఆవిడ వెంకటేశ్వర కళ్యాణం, పద్మావతి కళ్యాణం నృత్యరూపకంగా నర్తిస్తారు. ఆవిడ పద్మావతి పాత్ర పోషిస్తారు. పోషించినప్పుడు శ్రీ మహావిష్ణువుతో కలిసి పాచికలాడుతూ ఉంటారు. ఆ పాచికలు ఆడుతున్నప్పుడు నాకు ఎప్పుడూ ఒక అనుమానం వస్తుంది, ఆవిడ నృత్యం చేస్తే అసలు నిజంగా వెంకటేశ్వర స్వామిగా వేస్తున్నది కూడా స్త్రీ పాత్రధారినే వేస్తుంటారు, ప్రియా కార్తికేయన్నో ఎవరోను. కానీ ఈవిడ లాస్యం, ఈవిడ బొంగమూతి, ఈవిడ పెట్టేటటువంటి చేష్టితములకి అసలు అవతల వాళ్ళు నర్తన మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. అంత గొప్పగా నర్తిస్తుంది ఆవిడ. ఇలా పాచికలు వేసినట్టు, పందెం పడనట్టు, వెంకటేశ్వరుడు గెలిచినట్టు, ఈవిడికి కోపం వచ్చినట్టు, మూతి తిప్పినట్టు, మిటికలు విరిచినట్టు, అలకొచ్చి తోసేసినట్టు, గెలిచావులే పెద్ద అని ఆవిడ అలక వహించినట్టు. అప్పుడు ఆవిడ పద్మావతి కాక ఎవరు? ఆవిడ శోభానాయుడు గారే ఉంటే పద్మావతీదేవి ఎలా కనపడుతుంది అందులో? ఇది ఒకెత్తు. అసలు పాత్రలోకి ఒదగడం అంటే ఒక బ్రహ్మజ్ఞానిని చూపించడం చాలా కష్టం. సాయిబాబా గారిగా నటిస్తారు ఆవిడ. నటించినప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. చిన్నపిల్లలతో గోళీలాడతారు ఆయన. ఆ చిన్నపిల్లలతో గోళీలాడుకుంటున్నటువంటి సన్నివేశాన్ని నృత్య భంగిమలోనే సంతోషపడిపోతూ తప్పట్లు కొట్టడాన్ని అభినయించి చూపిస్తుంటే నిజంగా మన కళ్ళ ముందు సాయిబాబా గారే కనపడి ఒక బ్రహ్మజ్ఞాని కదిలితే ఎలా ఉంటుందో అదే స్థితిని మనం పొందుతాం. రామాయణాన్నంతటినీ, బాలరాముడి దగ్గర నుంచి రామాయణాన్నంతటినీ ప్రదర్శిస్తారు. అది నటరాజానుగ్రహం. అన్ని పాత్రలలోకి ఇమిడిపోవడం. అది చూస్తున్నప్పుడు మనకి శోభానాయుడు గారు కనపడరు, ఒక కృష్ణుడు కనపడతాడు, ఒక పద్మావతి కనపడుతుంది, ఒక వెంకటేశ్వరుడు కనపడతాడు, ఒక సాయిబాబా గారు కనపడతారు.
ఆవిడ ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర కనపడుతుంది. నృత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాద్యము, పాట, ఆంగికము, లాస్యము ఇన్నిటితో కలిసి మన మనసుల్ని మన ప్రమేయం లేకుండా తాను లాక్కుని భగవత్తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకు కదా నటరాజ రామకృష్ణ గారు పేరిణీ శివతాండవం ఎక్కడ ఓరుగల్లు రామప్ప దేవాలయం, ఆ రామప్ప దేవాలయంలో ఉన్న పేరిణీ శివతాండవ ప్రక్రియ మీద మహానుభావుడు విశేషమైనటువంటి పరిశోధన చేసి, పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకం చదివితే తెల్లపోతాం. లక్షల మంది ఒక మహాశివరాత్రి నాడు ఆయన ఇస్తున్నటువంటి పేరిణీ శివతాండవ ప్రదర్శనకి 10,000 మంది వస్తారనుకున్నారు. లక్షల మంది వచ్చి రోడ్లు ఆగిపోయాయి. ఇటు వాహనాలు అటు వాహనాలు ఇటు రావు, జనం వెళ్ళరు. హడిలిపోయారు నిర్వాహకులు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ప్రభుత్వం తరపున కార్యక్రమం అది. పెట్టిన వారు పివిఆర్కే ప్రసాద్ గారు ప్రభుత్వం తరపున పరిగెత్తుకెళ్ళి అడిగారు నటరాజ రామకృష్ణ గారిని, అయ్యా మీరేమనుకోవద్దు, ఇలా అడగకూడదు, మీరు దయచేసి 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత నృత్యం ఆపద్దు, తెల్లవారి వరకు చేయండి. తెల్లవారిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం తేలిగ్గా పెడతారు రహదారుల మీద, లేకపోతే ఈ చీకట్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, కాబట్టి ఆపద్దు అంటే తెల్లవారే వరకు పేరిణీ శివతాండవం చేశారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పేరిణీ శివతాండవం. అసలు అంతమంది ఆ నృత్యం చేసేటటువంటి వాళ్ళు నిలబడి ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోగించేవారు. ఆ మృదంగాలు వాయిస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ తాండవం చేస్తుంటే మంచాన పడి ఉన్నవాడు కూడా లేచి కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. వీరరసం ఆవిష్కరింపజేస్తారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు పేరిణీ శివతాండవం చేయించి సైన్యాన్ని పంపించేవారు. అటువంటి పేరిణీ శివతాండవ ప్రక్రియని విపరీతమైనటువంటి పరిశోధన చేసి మళ్ళీ ఆంధ్రదేశానికి అందించాడు మహానుభావుడు. వాళ్ళందరూ తెలుగు జాతి రత్నాలు, ప్రాతస్మరణీయులు. మన యువతరం వాళ్ళ గురించి చదువుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు అనుసరించిన మార్గాల్ని చూడాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా అది కొనసాగడానికి కావలసినటువంటి సాధన క్రమశిక్షణతో చెయ్యాలి. లేకపోతే కొన్నాళ్ళకి అవి పుస్తకాలకు పరిమితం అయిపోతాయి. ఆ ప్రదర్శన ఇచ్చేటటువంటి వాడు ఉండడు. అలాంటి స్థితిని పొందాలి అంటే ఆ నృత్యం అంత అద్భుతం. ఏమిటంటే 4 చీరలు కట్టి అవతల వైపు టేబుల్ ఫ్యాన్స్ పెట్టి ఆ చీరలు ఇలా 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 కెరటాల్లా ఊగుతుంటే వెనక సముద్ర ఘోష పెట్టి సంపత్ కుమార్ బృందం ఒకప్పుడు తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర జాలరి, ఆయన పేరు కూడా తెలుగువాడి పేరు పెట్టారు, ఆంధ్ర జాలరి. ఆ జాలరి చేపల కోసం సముద్రంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఘోష ఎలా ఉంటుంది, ఆ వల ఎలా విసురుతాడు, ఆ వల నీళ్లలో ఎలా పడుతుంది, అది ఇలా గొడుగులా విస్తరించి పడుతుంది. కానీ బరువు లోపల ఉన్న సామానంతా లాక్కుంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా ఇలా ఇలా పడవ మీద ఉండి లాగాలి. ఆ బరువుకి పడవ తలకిందులు కాకూడదు, ఇది ఊంచుకుంటూ దాన్ని లాగాలి. లాగి తీసుకెళ్లి విప్పి అందులో ఉన్నటువంటి చేపలు పనికొచ్చేవి ఏరాలి. ఆంధ్రజాలరిగా సంపత్ కుమార్ గారు నృత్యం చేస్తుంటే చిదంబర క్షేత్రంలో కాళికాదేవి పరమశివుడు నృత్యంలో ఎవరు గొప్ప అన్న పోటీ పడి చేస్తుంటే విష్ణువు సాక్షిగా ఉంటే పరమశివుడు వేగంగా నర్తన చేస్తూ చేస్తూ ఏం చేసినా పార్వతీదేవి చేసేస్తుంటే నృత్యం చేసి 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 వచ్చి రిక్కించి వినేవారు అందరూ. అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి అక్కడ కుంకం భరిణి పెట్టేవారు, పెద్ద భరిణె. అందులో కాలు ఎత్తి బొటనవేలు ఇలా పెట్టి కాలి బొటనవేలు కంటుకున్నటువంటి కుంకాన్ని ఒక్కసారి కాలు పైకెత్తి పార్వతీదేవి భ్రూమధ్యంలో బొట్టు పెట్టేవారు. ఆడది కాలంత ఎత్తు పైకి ఎత్తకూడదు కాబట్టి సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోతే చిదంబరంలో నటరాజ పదవి శివుడికి దక్కింది. సంపత్ కుమార్ బృందం ఆంధ్రజాలరీ చేస్తుంటే పరవశం పొందేవారు. ఏమి ఆంధ్రదేశం అండి, ఎటువంటి మహానుభావులు ఒక చిన్న విషయాన్ని సాధన చేయడానికి ఎంత కష్టపడ్డారో. చిట్టిబాబు గారు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. వెడ్డింగ్ బెల్స్ అని పాశ్చాత్య సంగీతంలో ఉన్న ప్రక్రియని వేగంగా వీణతంత్రుల మీద మోగించడం తీసుకొచ్చారు. ఆయన కొమ్మల్లో కోయిల
అన్న కీర్తన ఆ పాట వీణ మీద పలికిస్తుంటే కోయిల కుయ్యాలి. అది వీణ మీద ఎలా? ఇలా అని వీణ తీగని గోటితో మీటి ఈ చేయి పైకెత్తేసేవారు. ఇంక చేయి వాడేవారు కాదు. ఎడంచేత్తో మెట్లు మాత్రం కదిపేవారు. కదిపితే కూ అనేది వీణ తీగ. అది కూ అన్నది పలికించడానికి ఆయన ఎంత శ్రమ పడ్డారో. తరువాతి కాలంలో ఎంతమంది శిష్యులు నేర్చుకున్నారో. వీణ మీదకి తీసుకొచ్చి శ్రీ సూక్త, పురుష సూక్తాలు, దుర్గా సూక్తం కూడా పలికించారు, మంత్రపుష్పం పలికించారు. ఇప్పటికీ దుడ్డు సీతారామయ్య గారని గొప్ప విద్వాంసుడు వీణని పూర్వకాలంలో లాగా తంబూరాలాగా నిలబెట్టి వీణ వాయిస్తారు. ఇప్పటికీ ఒకసారి నేను హైదరాబాద్లో ఉండగా ప్రత్యేకం పాపం మా ఇంటికి వచ్చి నేను ఏదో వీణ గురించి మాట్లాడితే మీకు చూపిస్తానండి అలా వీణ వాయించడం అని మా ఇంటికి వచ్చి కూర్చుని వెళ్ళి వాయించి చూపించారు. తర్వాత ఒకసారి ఆయన కాకినాడ దేవీ నవరాత్రులకు వచ్చి అక్కడ కూడా వాయించారు. ఎందరూ మహాత్ములు, ఎంతమంది విద్వాంసులు. టైం లేదు అనడం మహాపరాధం. టైం లేదన్న మాట అంగీకారయోగ్యం కాదు. దాదాపు కొన్ని వేల శస్త్రచికిత్సలు చేసి ఇప్పటికీ నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు. డాక్టర్ జగదీశ్వరి అని కాకినాడలో ఉన్నారు. గురువుగారు, నేను 9 మాసాల యోగుల్ని ఎన్ని వేల మందిని చూశాను అని నవ్వుతూ ఉంటారు ఆవిడ. అలాంటి తల్లి, అన్ని వేల శస్త్రచికిత్సలు చేసిన తల్లి, నిమిషం ఖాళీ లేనటువంటి వైద్య నిపుణురాలు. ఇప్పటికీ నేనే చూశా ఎన్నోసార్లు. ఆవిడ తన పూజా మందిరంలో తంబూరా పట్టుకుని పాట పాడుతుంటే పారవస్యాన్ని పొందేస్తారు ఆవిడ. అలా పాట పాడతారు. దేవీ నవరాత్రులు మా ఊళ్ళో చేస్తూ ఉంటే రాజోపచారాల్లో వచ్చి ఆవిడ కీర్తన చేస్తారు. సమయం లేదు అన్న మాట పరమ దారుణమైన మాట. ఉత్సాహం ఉండాలి తప్ప అభ్యసించడానికి సమయం లేకపోవడం అన్న మాట ఉండదు. అది చదువుకుందాం అన్న కోరిక ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారి తీన్మూర్తి భవన్కి ఢిల్లీలో ఇప్పటికీ వెళ్ళి చూస్తే ఇది ఇల్లా గ్రంథాలయమా అనిపిస్తుంది. ఎన్ని పుస్తకాలు ఎక్కడ చూసినా. అంతవరకు ఎందుకండి? మన ఆంధ్రుడు మహానుభావుడు ఎవరి పేరు చెప్తే పారవస్యం కలుగుతుందో అంత గొప్ప వ్యక్తి. ఆఖరికి ఒకనకొకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయి బంగారం తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టేస్తే సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రకటించి మళ్లీ బంగారాన్నంతటినీ కుదువు నుంచి విడిపించి తీసుకొచ్చి నిస్సంగిగా ఆఖరణ కుత్తాళం పీఠాధిపతిగా సన్యసించి వెళ్ళిపోవడానికి పుస్తకాలు కూడా హైదరాబాద్ పంపించేసి అకస్మాత్తుగా ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాలు స్వర్ణయుగం తీసుకొచ్చారు భారతదేశానికి. మన ఆంధ్రుడు పివి నరసింహారావు గారు అంత గొప్ప ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి మనందరం కూడా పరమశాన్ని పొందాలి. ఆఖరికి చచ్చిపోయే ముందు లాయర్ల ఫీజు కట్టడానికి డబ్బు లేక జూబ్లీ హిల్స్ లో తన ఇల్లు అమ్ముకున్నారు. అంతటి నిరాడంబరుడు, అంతటి తెలుగు వెలుగు, తేజోమూర్తి, ప్రపంచ ప్రఖ్యాత కీర్తి గణించిన వారు. ఆయన చదివిన పుస్తకాలు కొన్ని వేలు. ఎన్ని పుస్తకాలు చదివారో ఆయన ప్రశాంతతంతా పుస్తకాల్లోనే. అంతటి వాళ్ళు అన్ని పుస్తకాలు చదివారు. నెహ్రూ గారు కారాగారంలో కూర్చుని పుస్తకాలు రాశారు. అరబిందోని తీసుకెళ్లి కారాగారంలో పెడితే భగవద్గీతకంతటికి భాష్యం ఇచ్చి మహాయోగి అయ్యాడు ఆయన. నీకు సమయం లేదు అన్న మాట అంగీకార యోగ్యం కాదు. ఉత్సాహం ఉండాలి. ఈయేష అంటారు వాల్మీకి మహర్షి. ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. మంచి సంకల్పం ఉండాలి తప్ప ఆ సంకల్పాన్ని సాధించలేకపోవడం అన్నది మాత్రం జీవితంలో ఎప్పుడూ ఉండదు. సాధించుకోవచ్చు. అందుకే భారతదేశంలో నృత్య ప్రక్రియకి అంత విశేషమైనటువంటి ఆదరణ. అది అంత గొప్పగా, అంత రంజకత్వంతోనూ ఉంటుంది, అంత గొప్పగానూ ఉంటుంది. అంతవరకు ఎందుకు? కంజదలాయతాక్షి అని దీక్షితారు వారి కీర్తన, కామాక్షి పరదేవత మీద అద్భుతమైన కీర్తన. అందులో కుంజరగమని అంటారు. కుంజరగమని అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అమ్మవారు అలా నడుస్తుంది. ఏనుగు అన్ని ప్రాణులలోకి అందంగా నడుస్తుంది అని. అమ్మవారు నడిస్తే అలా ఉంటుందిట, అంత అందంగా ఉంటుందిట. ఆ కీర్తన వినపడుతూ కామాక్షి పరదేవత ఎలా నడిచి వెడుతుందో అలా అమ్మవారిలా పాద మంజీరములు గల్ 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 మరి చప్పుడవుతుంటే ఆ నర్తకీమణి వేదిక మీద ఇలా అర్ధచంద్రాకారంగా నడిచి వెళ్ళి యువతలకొచ్చి మళ్ళీ ముద్ర పట్టిందనుకోండి,
అసలు నడిచి వెడుతున్నటువంటి కామాక్షి మనసు మీద ముద్ర పడిపోతుంది. ఓ నా తల్లి నడిస్తే ఇలా ఉంటుందన్నమాట అనిపిస్తుంది. నృత్యం అంత గొప్పది. అందుకే మీరు చూడండి, భగవన్మూర్తులందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవానికి ప్రసిద్ధి, పార్వతీదేవి లాస్యానికి ప్రసిద్ధి, కృష్ణ భగవానుడు తాండవానికి ప్రసిద్ధి. ఎక్కడ? మామూలు రంగస్థలం మీద కాదు, 101 పడగల రంగస్థలం మీద పాదంలో ఎక్కడా పొరపాటు లేకుండా చేశాడు. పడగ ఉంగిపోయి పడగ లేస్తుంటే తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదికి దూకుతూ వెస దామోదరు పాదఘాతనగతుల్వేవేల చందంబులం ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చట మండలం వసహం వై పగిలెన్ మడుల్ చెదరగా నాస్యంబులం సోడితం బెసగం దంస్థలు నుగ్గుగాక కరణవహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయం తీర గోపౌహర్షమనుజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మద్దనత్యము హృజ్జత్తుత భీమపై పరగ దివ్యశ్రేణి చూచెందివి. ఆ కాళీయుడి పడగల మీద అంత గొప్ప నాట్యం చేశాడే. ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం పాడితే మన్మూర్తిని కాళీయపణి వికటాట వీష శ్రీ వెంకటద్రిశిఖరే శిరసస్సుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పట్లా. నృత్యం చెయ్యడానికి శరీరం అణువుగా ఉండాలి. పాట పాడేవాడు మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, బాగా పాడితే చాలు. నృత్యం చేసేవాడు ఎలా ఉన్నా పర్వాలేదండి అని చెప్పి 350 కిలోల వ్యక్తి 4 అడుగులు ఉన్నవాడు వచ్చి నృత్యం చేశాడనుకోండి, హాస్యస్ఫోరకంగా ఉంటుంది. ఏం బాగుంటుందండి అంటారు. కానీ మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నృత్యము దేనికి ప్రతీక అంటే, నృత్యము సంతోషము లోపల పట్టనప్పుడు వ్యక్తమైతే నృత్యం అవుతుంది. తిరుమల దేవస్థానానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్న రోజుల్లో ఉత్సవాలు జరుగుతుంటే మాడవీధుల్లో స్వామి తిరుగుతున్నప్పుడు ఆయన ఆనందంతో నృత్యం చేసేవారు. ఎందుకు? అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పొజిషను, ఏం తక్కువ స్థానం కాదు అయింది. అంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి టీటీడీ ఈఓగా వస్తే మాడవీధుల్లో నృత్యం చేస్తూ వెడుతూ ఉండేవారు. అది ఏదో సరదాకి కాదు, ఆయన భక్తి ఏమిటో ఆయనతో పరిచయం ఉన్నవాడికి తెలుస్తుంది. భగవంతుడి గురించి వింటే కన్నుల వెంట ఇలా నీటి ధారలు పడిపోతాయి మహానుభావుడికి. అంత భక్తి తత్పరత. ఆ స్వామి వాహనం మీద వస్తూ ఉంటే ఏనా పూర్వీకులు చేసుకున్న పుణ్యము, దీనికి కార్యనిర్వహణాధికారిగా ఈ వాహనం వెడుతుంటే దాని ముందు వెళ్ళగలుగుతున్నాను. ఆనందంతో అందరితో కలిసి గోవిందనామాలు చెప్తూ ఆ పారవస్యం లోపల పట్టకపోతే ఆయన నృత్యం చేస్తుండేవారు. ఆయనతో పాటే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు గారు కూడా నృత్యం చేస్తుండేవారు. అవన్నీ తప్పులు పట్టవలసిన విషయాలు కావు. అవన్నీ లోపల ఇమడని సంతోషం వ్యక్తమైతే జరిగినటువంటివి. అవి వాళ్ళ వ్యక్తిగతమైన భక్తిగా చూసి సంతోషించాలి తప్ప వాటి మీద కూడా విమర్శలు చేయడం అనేటటువంటిది అంత యోగ్యమైన విషయం కాదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నృత్యం ఒకానొక సమయంలో యోగ్యమైన శరీరము లేనివాడు చేసినా కూడా పరమ గొప్పదిగా నిలబడుతుంది. ఎందుకో తెలుసా? ఒక బిందె నీరు పడదామని తీసుకెళ్లి పంపుగొట్టం కింద పెట్టినప్పుడు పంపుగొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి ధార చేత బిందె అంతా నిండిపోయిన తరువాత ఇక పట్టలేక ఇంకా పడుతున్న నీళ్లు అంచుల వెంట కారిపోయినట్టు భగవంతుని యొక్క స్మరణల చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక ఉద్భుతమైతే ఆంగికమై నృత్యమవుతుంది. అంత సంతోషంగా నృత్యం చేస్తారు. అది విశాల హృదయం ఉన్నవాడు అనుకోండి, అవతలవాడు చేయవలసిన నృత్యం యువతలవాడు చేస్తాడు ఒక్కొక్కప్పుడు. అది నృత్య గణపతి. ఒకానొకప్పుడు గణపతి చంద్రుణ్ణి శపించారు. ఎందుకు శపించారు? ఏదో విచిత్రమైన విషయం చెప్తారు. ఏదో ఆయన బాగా తినేశాడు, వెళ్ళాడు, ఏదో పడుకున్నాడు, కాళ్ళు అనలేదు, చేతులు అనలేదు, ఆయన నవ్వాడు. అలా ఏం లేదు స్కాంద పురాణంలో, విష్ణు పురాణంలో. ఆయన అన్ని లోకాలు తిరుగుతుంటాడు, చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడు అందగాడు, కవులు వర్ణిస్తారు ఆయన్ని. అందుకని చంద్రుడు విఘ్నేశ్వరుడి వంక చూశాడు. మరుగుజ్జు రూపంలో ఉంటాడు కదూ, పుట్టివాడు, లంబోదరం, ఎలా తిరుగుతున్నాడో అని పక్కపక్క నవ్వాడు. ఒరే, నీకి అహంకారమే పాడు చేస్తోంది. ఇలాగే భార్యలతో ప్రవర్తించడంలో తప్పు చేశావు, గురుపత్నితో ప్రవర్తించడంలో తప్పు చేశావు. నీది బాహ్యంలో అందం, నాది ఆంతరమునంద అందం. నీకు ఈ గర్వం పోవాలంటే నీ ముఖం చూసేవాడు ఉండకూడదని, నీ ముఖం చూస్తే నీలాపనిందలు వస్తాయన్నారు.
అందరూ రాత్రి అయ్యేటప్పటికీ ఈయన కనపడతాడేమో అని ఇలా చెయ్యడ్డెట్టుకుంటే సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు. అయ్యో ఆయన లేకపోతే ఓషధులు ప్రకాశించట్లేదంటే బ్రహ్మగారు అన్నారు, విఘ్నేశ్వరుడికి వెళ్ళి చెప్పమనండి, క్షమిస్తాడు, భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం చేయమనండి అన్నారు. చంద్రుడు సముద్రంలోంచి వచ్చి వ్రతం చేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. నాకు తప్పు అయిపోయింది, మిమ్మల్ని చూసి అలా నవ్వడం అహంకారమే అన్నాడు. ఇప్పుడు విఘ్నేశ్వరుడు నృత్యం చేశాడు. ఎందుకని ఆయనకి సంతోషం పట్టలేదు మనసులో. ఏమిటి సంతోషం? ఒక్కడు తప్పు తెలుసుకున్నాడు రా, చాలు. తప్పు తెలుసుకోవడం అంత గొప్ప విషయం. తప్పు తెలుసుకోకపోగా నేను తప్పు చేయడం ఏమిటి? అది చెలరేగిపోవడానికి అజ్ఞానం చాలు. నా తప్పు తెలుసుకున్నానని చెప్పడానికి చాలా సంస్కారం ఉండాలి. అదంతా తేలిగ్గా ఏం రాదు. తప్పు తెలుసుకున్నానన్న వాడు ఒకడు ఎదురుగుండా ఉన్నాడు, పొంగిపోయాడంతే గణపతి. చాలరా, నీ తప్పు తెలుసుకున్నావు. నృత్యం చేశాడు ఆయన. నృత్య గణపతి స్వరూపం వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన ఎంత ప్రసన్న హృదయుడు. తనకి కలిసి రాలేదు, అవతలవాడు తప్పు తెలుసుకున్నారు, ఆయన పొంగిపోయాడు. అలాంటి వాడి కాళ్ళు పట్టుకోవడానికి నీకేమిటి కష్టం? అందుకని నృత్య గణపతి. కాబట్టి నృత్యం మనకి శాస్త్రంలో ఎన్ని గొప్ప గొప్ప విషయాలను ఆవిష్కరిస్తుంది. ఒకటని నేను ఏదో 2 రోజుల్లో విహంగ వీక్షణంగా మాట్లాడడం తప్ప భారతీయ సాంస్కృతిక వైభవము అంటే ఓ 6 నెలలు చెప్పవలసిన విషయం. అప్పటికవుతుంది, అది అయ్యేది కాదు. ఏ కళని తీసుకోండి భారతీయ సంస్కృతిలో, అది భగవంతుని యొక్క అనుగ్రహమును ప్రోది చేస్తుంది. ఒక శిల్పి ఒక శిల్పం చెక్కాలంటే కొన్ని వేల సంవత్సరములు నీటిలో నానిపోయిన శిలని గుర్తుపడతాడు. ఒడ్డుకు తీసుకొచ్చి దాన్ని చెక్కుతాడు. చెక్కినప్పుడు దాని మీద ఎక్కి కూర్చుంటాడు. మణిమంటపంలో శిల్పాలు చెక్కుతున్నప్పుడు నేను వెళ్ళి చూసేవాడిని. దాని మీద కూర్చుని చెక్కుతారు శిల్పులు. అంతా చెక్కేసిన తర్వాత దేవాలయంలోకి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసేశారు. అయ్యో, ఈ కంటి చివర చిన్న బిల్లు నల్లపూసంతుందో ఒక్కసారి ఉలిపెట్టి కొట్టేయి అన్నారు అనుకోటి, కొడతాడా శిల్పి? నేను ఉలిపెట్టి కొట్టడం ఏంటండి, ఆయన పరమాత్మ, ఇక ఉలిపెట్టనంటాడు. తాను కొన్ని కోట్ల మందిని తరింపచేయగలిగినటువంటి భగవన్మూర్తిని నల్లరాతిలోంచి సృష్టిస్తాడు. ఒక అపురూపమైనటువంటి కళ. అటువంటి కళ అంతరించిపోకూడదనే శిల్ప ఆగమ సదస్సు అని కామకోటి పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండగా ఒక అద్భుతమైన సదస్సు నిర్వహించారు. ఎంత గొప్ప శిల్పులు పుట్టిన దేశం ఈ దేశం. జక్కనాచార్యుడు అనబడేటటువంటి శిల్పి మహానుభావుడు. ఆఖరికి క్రీడాపురం అన్న ఊళ్ళో పుట్టాడు. శిల్పకళ మీద ఉన్నటువంటి తాదాత్మ్యతకి భార్యని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం అంటే నా ఉద్దేశం ఏదో విడాకులు ఇచ్చాడని కదా, ఆ మాటే లేదు శాస్త్రంలో. విస్మరించాడు. మంచి మంచి దేవాలయాల్లో శిల్పాలు చెక్కాలని వెళ్ళిపోయాడు దేశం నలుమూలలకి. ఆ శిల్పాలు చెక్కడంలో సంతోషపడిపోయాడు అంతే. అలా చెక్కుతూ చెక్కుతూ బేలూరు వెళ్ళి, బేలూరులో మహానుభావుడు ఆ విష్ణు స్వరూపాన్ని శిల్పంగా చెక్కాడు. ఈలోగా ఆయన ఉన్న క్రీడాపురంలో ఆయనకు కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి ఢంకనాచార్యులు అని పేరు పెట్టింది తల్లి. తండ్రికి తగ్గ కొడుకు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకానొకప్పుడు ఈయన బేలూరులో విగ్రహం చెక్కుతూ ఉండగా ఈ ఢంకనాచార్యులు కూడా వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెక్కుతున్నాడు స్తంభాలవి. జక్కనగారు చెక్కిన శిల్పం అంటే దానిలో తప్పు పట్టగలిగినటువంటి వాడు లేడు. ఈ ఢంకనాచార్యులు అన్నాడు ఒక రోజున, జక్కనాచార్యులు వారు చెక్కిన శిల్పంలో దోషం ఉందన్నాడు. ఎంత కోపం వచ్చిందంటే జక్కనకి, నిరూపణం చెయ్యి, ఏ చెక్కడానికి ఏ చెయ్యి బాగా ఉపకరించిందో ఆ కుడి చెయ్యి తెంపేసుకుంటానన్నాడు. ఖండించుకుంటారు కత్తితో. అంత అక్కర్లేదు, దోషం మాత్రం ఉందన్నాడు. ఏది నిరూపించు? జాగ్రత్తగా మూర్తి దగ్గర కొట్టి చూపించాడు. ఎలా ఉన్నాయో, లోపల నీళ్లున్నాయి స్ఫటికలింగంలో ఉన్నట్టు. ఆ లోపల నీటిలో కప్పపిల్ల ఉంది, బయటికి దూకింది. వెంటనే జక్కనాచార్యుడు తన కుడి చేయి నరికేసుకున్నాడు. నరికేసుకుని ఒక చేత్తో ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి కల్లోకి వచ్చారు, శ్రీ మహావిష్ణువు. జక్కనాచార్య, నువ్వు అపురూపమైన శిల్పివి, ఎందుకు నీకు ఆ పరీక్ష పెట్టానో తెలుసా? ఆ తప్పు పట్టుకున్నవాడు నీ కొడుకు. ఒక గొప్ప వ్యక్తికి జీవితంలో సత్కారం ఏమిటో తెలుసా? మహాసత్కారం అంటే ఏది అంటే కొడుకు చేతిలో ఓడిపోవడం. పుత్రాదిచ్చేత్ పరాజయం. అంత గొప్ప కొడుకుని కన్నానని మురిసిపోతావు. అందుకున్నటువంటి కొడుకుని ఇచ్చాను. నీ చెయ్యి పోయిందని బెంగ పెట్టుకోకు. ఇక్కడికి దగ్గరలో
ఇంకొక ఊరుంది, ఆ ఊరు వెళ్ళి అక్కడ మళ్ళీ విష్ణు స్వరూపాన్ని నువ్వు చెక్కడానికి నువ్వు ఇలా ప్రారంభం చేయగానే నీ కుడి చెయ్యి వచ్చేస్తుంది. ఆయన వెళ్ళి మళ్ళీ కైడూరు అని, కై అంటే చెయ్యి కన్నడ భాషలో, వెళ్ళి విగ్రహాన్ని చెక్కడానికి కూర్చున్నాడు. అంతే, కుడి చెయ్యి వచ్చేసింది మళ్ళీ. ఏ సామాన్యమైన శిల్పండి మహానుభావుడు. జక్కన యొక్క సామర్థ్యం ఏమిటో చూడాలి అంటే శృంగేరి విద్యాశంకర దేవాలయం చూడాలి. మన దేశంలో శిల్పశాస్త్రం అంటే ఏ దేశం ఇంకా ఇంజనీరింగ్ టెక్నాలజీలో కన్ను విప్పడం చేత కాని రోజుల్లో నా దేశం ఆకాశం అంత ఎత్తి దిగింది శిల్పశాస్త్రం. ఎంత గొప్పగా చెక్కారంటే ఆదిశంకర దేవాలయాన్ని ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి. దక్షిణామూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు, ఉమామహేశ్వర స్వరూపం, ఊర్ధ్వతాండవమూర్తి, కైలాస సభ, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, దశావతారాలు ఇవన్నీ చెక్కబడి ఉంటాయి. ఒక ఎత్తు 12 ఋతువులు నడుస్తాయి. నడిచినప్పుడు మనకి జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, ద్వాదశ రాసులు. లోపల 12 స్తంభాలు ఉంటాయి. 12 స్తంభాల మీద 12 రాసులు చెక్కబడి ఉంటాయి. మేషం నుంచి సూర్యకిరణములు ఏ రాశిలో సూర్యుడున్నాడో ఆ రాశి ఉన్నటువంటి స్తంభం మీద పడతాయి తప్ప పక్కన పడవు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, లోపలికి వెళ్లే దగ్గర సూర్యుడు ఒక పక్కన ఉంటాడు, చంద్రుడు ఒక పక్కన ఉంటాడు. సూర్యకిరణాలు ఏ కారణానికి చంద్రుడి మీద పడవు, చంద్రకిరణాలు ఏ కారణానికి సూర్యుడి మీద పడవు. చంద్రకిరణాలు చంద్రుడి మీద పడతాయి, సూర్యకిరణాలు సూర్యుడి మీద పడతాయి. ఇంకా ఆశ్చర్యం, లోపల బల్లి ఓ కాకి ఉంటుంది. కొంతమందికి పక్షి భయం పట్టుకుంటుంది. కొంతమంది చూడండి వెళ్ళి పూజ కూర్చుంటారు, కాకి వచ్చి కావు కావు ఉందనుకోండి, బెంగెట్టేసుకుని కాకేర్చింది పోయింది నా పూజ అంటారు. అలాంటి పిచ్చి అర్థం లేని పక్షి భయం ఉన్న వాళ్ళకి, బల్లి భయం ఉన్న వాళ్ళకి, కొంతమందికి బల్లిని చూస్తే భయం, జ్వరం వస్తుంది. బల్లి భయం, పక్షి భయం ఉన్నవాళ్ళు శృంగేరిలో విద్యాశంకర దేవాలయంలోకి వెళ్ళి వాటి కింద నిలబడితే చాలా భయం పోతుంది. ఎంత అపురూపమైనటువంటి దేవాలయాలు. సంగీత పరికరాలు తీసుకురాలేదు, స్తంభాలు చెక్కారు. ఇప్పటికి రామప్ప దేవాలయంలో స్తంభాన్ని ముట్టుకుంటే సరిగమ పదని పలుకుతాయి, మృదంగాలు పలుకుతాయి, వీణానాదం పలుకుతుంది. సంగీత స్తంభాలు చెక్కారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో సింహం నోట్లో శిల ఉంటుంది, గుండ్రగా బంతిలాగా. ఎలా చెక్కారో తెలియదు, పుల్ల పెట్టి కదిపితే బంతి కదులుతుంది. బంతి చెక్కి ముఖం చెక్కాడా, ముఖం చెక్కి బంతి చెక్కాడా అది మాత్రం బయటికి రాదు, కోరలు ఇలా మూసుకుని ఉంటాయి. మీరు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపున్న మంటపానికి వెళ్ళి చూడండి. అసలు అక్కడ ఉన్నటువంటి శిల్పకళ అపురూపం అంతే. ఏమి జక్కనాచార్యుడు, ఏమి అద్భుతమైనటువంటి విద్యాశంకర దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఏమి శిల్పులు నిజంగా భారతదేశంలో. ఒక్కొక్క చోట కట్టినటువంటి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క రూపం. కోణార్కలో సూర్య రథాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేశారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయాలు. రామప్ప దేవాలయంలో పైన చూస్తుంటే సాలభంజికలు ఎంత గొప్పగా చెక్కారంటే, ఇలా నిలబడ్డాం అనుకోండి, ఎండ పడుతున్నప్పుడు నీడ పడుతుంది ఇలా కంఠం మీద, విగ్రహంలోనే నీడ పడుతుంది. అలా చెక్కారు చిత్రం. విగ్రహంలో పైన గడ్డం నీడ కంఠం కింద పడుతూ ఉంటుంది. ఒక ఆవిడ మంచి చీర కట్టుకుని వెడుతుంటే కోతి వచ్చి చీర లాగుతూ ఉంటుంది. ఆవిడ ఎడం చేత్తో పమిట పట్టుకుని కుడి చేత్తో కొట్టని ఇలా చూపిస్తుంటుంది. ముఖంలో వ్యగ్రత ఉంటుంది. సాలభంజికల్ని నిజంగా ఎలా చెక్కారో. పాదాల గోళ్ళు కూడా, వేళ్ళు ఎంత లాలిత్యం, ఎంత అద్భుతం నిజంగా. ఎన్ని చోట్ల ఎన్ని దేవాలయాలు. కాకతీయ సామ్రాజ్యంలో నందీశ్వరుడు ముఖం కొద్దిగా పక్కకి తిప్పి ఓ డెక్క ఇలా బయటికి పెడతాడు. అసలు ఏమి నంది. భద్రకాళి దేవాలయానికి వెళ్ళి మీరు ఎటు తిరగండి నంది మిమ్మల్నే చూస్తున్నట్టు ఉంటాడు, తలలాగే ఉంటుంది. ఎటు తిరగండి మీ వంకే చూస్తాడు. రామప్ప దేవాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు వెళ్ళనివ్వండి, కిరణాలు ఒక స్తంభం మీద పడి స్తంభం నుంచి పరావర్తనం చెంది వెళ్ళి శివలింగం మీద పడతాయి. దీపం అవసరం లేకుండా సూర్యాస్తమయం వరకు కనపడుతుంటుంది శివలింగం. అంత వెలుతురులో ఎలా కట్టారు. ఇప్పటికీ హంపి విజయనగరం వెళ్ళి చూడండి. అయ్య బాబోయ్, అసలు ముత్యాలు రత్నాలు అమ్మినటువంటి అంగళ్ళు, రాతితో కట్టినవి. కృష్ణదేవరాయల వారి భార్య చిన్నమదేవి వచ్చి నృత్యం చేస్తుంటే ఇతరులు చూడకుండా పరదా పడితే
ఆ స్వామివారి ఎదురుగుండా నృత్యం చేయడానికి పెద్ద నృత్య మంటపం, అక్కడే సంగీత స్తంభాలు, సంగీత విద్వాంసులు వెనక కూర్చుని వాయిస్తుంటే ఆవిడ చిన్నమదేవి నృత్యం చేస్తూ ఉండేది భగవంతుడి ముందు. రాయలవారు కూర్చుని చూస్తూ ఉండేవాడు. ఈశ్వరుడికి నృత్యాన్ని సేవగా అందించడానికి ప్రత్యేకంగా వేదికలు నిర్మాణం చేశారు. ఇవాల్టి రోజున కూడా జాతి గర్వించదగ్గ మహానుభావుడు శిల్పులలో ఎవరి పేరు చెప్తే మనందరం మురిసిపోవాలో నేననేది అది. యువతరం తెలుసుకోవాలి, అటువంటి మహాపురుషులను ఒక్కసారి దర్శనం చెయ్యాలి. వాళ్ళని చూడనప్పుడు ఎలా తెలుస్తుంది ఈ దేశ ప్రతిష్ట? మహానుభావుడు గణపతి స్థపతి. ఇప్పటికీ కాంచీపురం దగ్గర శంకరాచార్యుల వారి పేరు మీద ఆ శిల్ప పాఠశాల నడుపుతూ ఉంటారు. ఎంతమంది శిల్పులు! ఒక కొడుకు పేరు శంకర స్థపతి, ఒక కొడుకు పేరు జయేంద్ర స్థపతి. ఎంత గొప్పవారంటే ఒకానొకప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉండగా ఇందిరాగాంధీ పిలిచి బదరీనాథ్లో ఆలయానికి మంటప నిర్మాణం చెయ్యాలి, చేస్తావా అని అడిగింది. చేస్తానన్నారు. ఎలా? విపరీతమైన చలి, కొంతకాలం గుడి మూసేస్తారు. ఒక్కసారి దేవాలయాన్ని చూసి వచ్చి హైదరాబాద్లో కూర్చుని అక్కడ కట్టవలసిన మంటపాన్నంతటినీ నిర్మాణం చేసి విడివిడిగా తయారు చేసి ఇక్కడి నుంచి వాహనాల్లో బదరీనాథ్ పట్టుకెళ్లి మంటపాన్నంతటినీ బిగించేశారు. ఇందిరాగాంధీ గారు వెళ్లి చూసి మురిసిపోయి బంగారు పథకంతో ఉన్న గొలుసు ఆయన మెళ్ళో వేశారు. అంతేనా? 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన 48 దేవాలయాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు ముంపుకి గురి నశించిపోతాయి, ముంపులోకి వెళ్ళిపోతాయి నీటిలో కంటే, వాటిని రక్షించేవాడు లేడా అని అడిగితే గణపతి స్థపతి 48 దేవాలయాల్ని క్షేమకరమైన ప్రదేశాలకు తరలించారు. యథాతథంగా 48 దేవాలయాల్ని, 1000 ఏళ్ల చరిత్ర కలిగినవి. ఏరి ఆ మహాపురుషులకు అభినందన ఏది? వాళ్ళని చూద్దామన్న తాపత్రయం ఏది? భారతీయ సాంస్కృతిక వైభవం అని ప్రసంగం పెట్టడం కాదు. ఒక్క శిల్పకళ మీద పెట్టండి, ఒక్క గానం మీద పెట్టండి, ఒక్క నృత్యం మీద పెట్టండి, వాళ్ళకి సన్మానాల కోసం సత్కారాల కోసం ఎదురు చూట్టల్లా కొన్ని వేల మంది యువతరం నిలబడి చప్పట్లు కొడుతూ మీ జీవితాల్ని ఆదర్శంగా తీసుకుంటామని పిలవండి, మురిసిపోయి వచ్చి నిలబడి వెళతారు. వాళ్ళ జీవితాల గురించి మాట్లాడతారు. అది మనకు ఆదర్శం, అది మన సాంస్కృతిక వైభవం. అంతటి మహానుభావుడు భద్రాచలం దేవస్థానంలో ఇవాళ అంత గొప్ప శిల్పకళా చాతుర్యంతో ఉంది అంటే దానికి కారణం గణపతి స్థపతి. శృంగేరి క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారి మూర్తిని, దేవాలయ రాజగోపురాన్ని ఈ మధ్యనే నిర్మాణం చేసింది గణపతి స్థపతి. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే తనకున్నటువంటి అపారమైన భక్తి చేత ఇసుక నేలలో పునాది లేకుండా మంటపాన్ని, అద్భుతమైన మంటపాన్ని రాతితో నిర్మించి అటువంటి శిల్పకళా నైపుణ్యంతో మహాస్వామి వారి పేరు మీద కాంచీపురానికి దగ్గరలో మణిమంటపాన్ని కట్టింది గణపతి స్థపతి. పెద్దవారైపోయి ఇప్పటికీ కూర్చుని తన కొడుకులకి శిల్పులకి నేర్పుతూ ఎన్నెన్ని రాళ్లలోంచి ఎన్నెన్ని శిల్పాలు ఆయనకి తెలుసున్న శాస్త్రం బహుకొద్ది మందికి తెలుసు. ఏది? అటువంటి శిల్పులు మళ్ళీ తయారు కావడానికి గణపతి స్థపతి గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని పంపించేటటువంటి ఉదారులేది? అటువంటి కళకి పోషణ ఏది? అటువంటి వాళ్ళకి గుర్తింపేది? ఎన్ని మాటలు బాలమురళీకృష్ణ గారిని తీసుకొచ్చి వేదికల మీద మనం సత్కరిస్తున్నాం, ఎన్ని చోట్ల గణపతి స్థపతిని తీసుకొచ్చి సత్కరిస్తున్నాం. మనం సత్కరించక్కర్లేదు. స్థపతి గారిని మహాస్వామి అంతటి వారు కారణజన్ముడు అని పిలిచారు. కానీ అటువంటి మహాపురుషుడు వృద్ధుడైపోయారు. ఈ మధ్య వాహన ప్రమాదం కూడా జరిగింది. అటువంటి వారిని ఒక్కసారి దర్శనం చేసి, అంతటి ఆగమశాస్త్రవేత్తే ఒక గుడికి ప్రాణం పోసేస్తారే, ఒక దేవాలయ నిర్మాణం అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వసంత మంటపం కట్టారే, ఇన్నిటికి ప్రాణం పోసిన అపురూప శిల్పి ఆయన కదూ. అమెరికాలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే ఇవాళ అందరు అక్కడ కడుతున్నారు. అటువంటి ప్రఖ్యాత శిల్పులు ఎందరో జక్కన నుంచి ప్రారంభం చేసి, ఏది ఆ శిల్పకళా చాతుర్యానికి మురిసిపోవడం ఏది? ఎక్కడో ఏదో పడవలో రాత్రి పడుకుని కాసేపు నీళ్లలో ఉండడానికి వెడతాం. ఏది? నీకేం ఉండడానికి కొదవా? వరంగల్లో ఎన్ని విశ్రాంతి భవనాలు లేవు? రామప్ప దేవాలయాన్ని పిల్లల్ని తీసుకుని ఎందుకెళ్ళావు? భద్రకాళి దేవాలయానికి ఎందుకెళ్ళావు? 1000 స్తంభాల మంటపానికి ఎందుకెళ్ళావు?
మిమ్మల్ని కాదు నేను ఆ మాట అంటున్నది. మీరు ప్రాజ్ఞులు, ఇంతకన్నా ఎక్కువ తెలుసు మీకు, ఇంతకన్నా ఎక్కువ చూశారు. వెళ్ళక పిల్లల్ని తీసుకెళ్ళన నాలాంటి వాడి గురించి నేను ప్రశ్నించుకుంటున్నానంతే, మిమ్మల్ని కాదు. కాబట్టి అది భారతీయ సంగీతం అంటే, అది భారతీయ శిల్పం అంటే, అది భారతీయ నృత్యం అంటే. అవి కళలు, అవి సంస్కృతి. అందుకే ఈ దేశానికి వచ్చిన వాళ్ళు తిన్నగా పాదం కూడా నేల మీద పెట్టడానికి ఇష్టపడలా. భగవద్గీత పుట్టిన భూమి, గంగాది నదులు ప్రవహిస్తున్న భూమి, ఇంతటి మహాపురుషులు పుట్టిన భూమి, అపురూప భూమి. దీన్ని కాల్తో తక్కడానికి మాకు అర్హత ఎక్కడుందని చేత్తో మట్టిని ముట్టుకుని నమస్కరించి తీసి తల మీద పోసుకుని కాళ్ళు పెట్టినటువంటి ఇతర విశ్వాసములకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి గడ్డ మీద పుట్టడం, అటువంటి సంస్కృతికి వారసత్వం పొందడం, అటువంటి దేశంలో నేను పౌరుణ్ణి కావడం, నా సంస్కృతి గురించి మాట్లాడుకోవడం, ఇంతకన్నా నా జీవితంలో భాగ్యం ఏముంటుంది? కానీ నేను ఇలా శివరాత్రిలా మాట్లాడితే మీరు వెళ్ళాలి, పలహారాలు చేయాలి, పడుకోవాలి. కాబట్టి రేపు సాయంకాలం సమయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోవలసి ఉంటుంది ఊరు. అందుకని ఖచ్చితంగా 5:30 కానీ 5:45 కానీ రెండిటి మధ్యలో ప్రారంభం చేసేస్తాను. కాబట్టి ఆ వేళకి అందరూ వచ్చి సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.